ముందుగా మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ అండి. ఈరోజైతే పోస్ట్ ఆఫీస్‌లో ఉన్న బెస్ట్ స్కీమ్స్‌లో ఒక బెస్ట్ స్కీమ్ గురించి అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. అది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ అంటారు. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ఇది పిల్లలకి మరియు పెద్దలు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇది బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌లో గానీ, లేదా మీ దగ్గరలో ఉన్న సబ్ పోస్ట్ ఆఫీస్‌లో గానీ, హెడ్ పోస్ట్ ఆఫీస్‌లో గానీ ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు. బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌లో అయితే ఓన్లీ చెక్ ద్వారా మాత్రం అప్లై చేయాలి. మీరు సబ్ పోస్ట్ ఆఫీస్‌లో అయితే మీరు క్యాష్ ద్వారా గానీ, చెక్ ద్వారా గానీ అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో మీకు లోన్ ఫెసిలిటీ ఉంటుంది. అదేవిధంగా నామినేషన్ ఫెసిలిటీ ఉంటుంది. విత్‌డ్రాయల్ ఫెసిలిటీ ఉంటుంది. ఇన్‌కమ్ ట్యాక్స్‌కి కూడా ఎగ్జంప్షన్ ఉంటుంది. ఈ స్కీమ్ అనేది చాలా బెస్ట్ స్కీము. ఈ స్కీమ్ గురించి మీకు వివరాలు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మన వీడియోలు చూస్తున్నట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆడపిల్లలకైతే సెంట్రల్ గవర్నమెంట్ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అయితే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మగపిల్లకాయలకైతే చాలా తక్కువ స్కీమ్‌లు. అందులో పోస్ట్ ఆఫీస్‌లో ఈ పీపీఎఫ్ అనేది చాలా ఉపయోగపడుతుంది పిల్లలకి. అదేవిధంగా పెద్దలు కూడా ఉపయోగించుకోవచ్చు. ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోకి వెళ్ళిపోదాము. ముందుగా ఈ స్కీమ్‌కి ఎలిజిబిలిటీ అంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు తెలుసుకుందాము. ఫస్ట్ పాయింట్ వచ్చి ఇండియన్ పర్సన్ అయి ఉండాలి. అంటే రెసిడెంట్ ఇండియన్ అయి ఉండాలి. సెకండ్ వన్ సింగిల్ అడల్ట్ అంటే మనకి అంటే ఒక పర్సన్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనమాట. అది లేడీ కావచ్చు, బాయ్ కావచ్చు. ఎవరైనా ఒక పర్సన్‌కి ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ మైనర్‌కి. మైనర్ కూడా అంటే పిల్లలు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మైనర్‌కి గార్డియన్ సపోర్ట్‌తో ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ అన్సౌండ్ మైండ్ పర్సన్స్ ఉంటారు కదా! అంటే మానసిక స్థితి లేని పిల్లలు ఉంటారు కదా! వాళ్ళకి కూడా గార్డియన్ సపోర్ట్‌తో అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఈ ఈ ఈ కండిషన్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఒక్క పర్సన్‌కి మాత్రం ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయాలి పోస్ట్ ఆఫీస్‌లో. నెక్స్ట్ డిపాజిట్. మినిమం డిపాజిట్ వచ్చి 500 ఉంటుంది. మాక్సిమం డిపాజిట్ అంటే 1,50,000 వరకు ఉంటుంది. అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ 1,50,000 వరకు మనం కట్టొచ్చనమాట. ఎన్ని ఇన్‌స్టాల్‌మెంట్స్ అయినా అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్‌లో నంబర్ ఆఫ్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో కట్టుకోవచ్చు. 1,50,000 కట్టాలని రూల్ లేదండి. మీ దగ్గర రూ. 1,000 అంటే 1000, 1000 అంటే 1000, 2000 అంటే 2000 అట్లా ఆ ఇయర్‌లో మీరు ఎన్ని సార్లైనా ఎంత అమౌంట్ అయినా మీరు పే చేసుకోవచ్చు. అప్ టు 1,50,000 దాకా అంటే 1,50,000 వరకు మీరు పే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ అకౌంట్ అనేది మీరు క్యాష్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. చెక్ ద్వారా అయినా ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ డిపాజిట్ మీరు కట్టే డిపాజిట్ ట్యాక్స్ డిడక్ట్స్ కింద కూడా మీరు ఎగ్జామ్స్ కింద చూపించుకోవచ్చు. సపోజు మీరు ఆ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఆ ఇయర్‌లో మీరు ఓపెన్ చేసినప్పటి నుంచి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ దాకా ఒక అమౌంట్ కూడా మీరు పే చేయలేదు. మీకు దానికి సంబంధించిన ఒక సంవత్సరం మొత్తాన్ని కట్టకపోతే ఒక ₹50 పెనాల్టీ మాత్రమే ఉంటుంది. ఈ స్కీమ్ వచ్చి ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 7.1% ఉంది ప్రెజెంటు. ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి ఎవ్రీ 3 మంత్స్‌కి అంటే క్వార్టర్లీ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ మనకి ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ అయితే జనరేట్ అవుతుంది. మీకు ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే మార్చ్ 31కి మీ అకౌంట్‌లో ఆ ఇయర్‌కి సంబంధించిన మీరు ఎంతైతే పే చేశారో దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్ అయితే మీకు మార్చ్ 31కి మీ యొక్క అకౌంట్‌లో అయితే క్రెడిట్ అవుతుంది. లోన్ ఫెసిలిటీ. లోన్ ఎలా ఉంటుంది? లోన్ అనేది 1 ఇయర్ తర్వాత అయితే మీరైతే లోన్ తీసుకోవచ్చు. థర్డ్ ఫైనాన్షియల్ ఇయర్‌లో, సిక్స్త్ ఫైనాన్షియల్ ఇయర్‌లో లోన్ అయితే తీసుకోవచ్చు. ఈ లోన్ అనేది సపోజ్ మీరు అకౌంట్ 2024-25లో ఫైనాన్షియల్ ఇయర్ అకౌంట్ ఓపెన్ చేశారు. మీకైతే లోన్ కావాలా? థర్డ్ ఫైనాన్షియల్ ఇయర్ లోన్ అంటే 24-25 ఒక ఫైనాన్షియల్ ఇయర్, 25-26 ఒక ఫైనాన్షియల్ ఇయర్, 26-27 ఒక ఫైనాన్షియల్ 3 ఫైనాన్షియల్ కంప్లీట్ అయిన తర్వాత 27-28 ఫైనాన్షియల్ ఇయర్‌లో మీరైతే ఫస్ట్ లోన్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ లోన్ అప్లై చేసిన తర్వాత మీకైతే థర్డ్ ఫైనాన్షియల్ ఇయర్‌కి సంబంధించిన మీకు లోన్ ఇస్తారు. సెకండ్ ఫైనాన్షియల్ ఇయర్‌లో మీ యొక్క అకౌంట్‌లో ఎంతైతే అమౌంట్ జమ అయి ఉంటుందో ఆ అమౌంట్‌కి సంబంధించిన 25% అయితే మీకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు సెకండ్ లోన్ కావాలి అనుకుంటే ఫస్ట్ లోన్ క్లియర్ అవ్వాలి. ఫస్ట్ లోన్ క్లియర్ అయిన తర్వాత మాత్రమే మీకు సెకండ్ లోన్ అయితే మళ్ళీ అప్రూవ్ అవుతుంది. లోన్ తీసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది? సపోజ్ మీరు లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకున్న 36 మంత్స్ అంటే 36 మంత్స్ లోపల గానీ మీరు గానీ తిరిగి ఆ లోన్ అయితే పే చేస్తే 1% మాత్రమే పట్టుకుంటారు పర్ యానం. సంవత్సరానికి 1%. అదే 36 మంత్స్ తర్వాత గానీ మీరు లోన్ గానీ పే చేస్తే 6% పర్ యానం ఉంటుంది. కాబట్టి మీకు ఈ లోన్ ఫెసిలిటీ కూడా ఈ స్కీమ్‌కి అయితే అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్
విత్‌డ్రాయలు. సో, విత్‌డ్రా ఎలా తీసుకోవచ్చు. ఈ యొక్క స్కీమ్‌లు విత్‌డ్రాయలు ఒక్కసారే తీసుకోవాలి. అది కూడా 5 ఫైనాన్షియల్ ఇయర్ అంటే మన అకౌంట్ ఓపెన్ చేసిన ఫైనాన్షియల్‌తో కూడా కలిపి 5 ఫైనాన్షియల్ ఇయర్ దాటిన తర్వాత మీరైతే విత్‌డ్రాయల్ పెట్టుకోవచ్చు. ఈ విత్‌డ్రాయల్ అనేది కూడా 50% విత్‌డ్రాయల్ ఇస్తారనమాట. అంటే మీకు 4థ్ ఫైనాన్షియల్ ఇయర్‌లో మీ యొక్క బ్యాలెన్స్ ఎంతైతే ఉందో అంతలో 50% అయితే మీకు లోన్ అయితే ఇస్తారు. అది కూడా సపోజ్ ఇప్పుడు 24, 25లో మీరు అకౌంట్ ఓపెన్ చేశారు. అంటే 24, 25 ఒక ఫైనాన్షియల్ ఇయరు, 25, 26 ఫైనాన్షియల్ ఇయరు, 26, 27, 27, 28, 29, 28, 29, 29, 30. సో, 5 ఫైనాన్షియల్ ఇయర్. ఈ 5 ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత మీరు అయితే విత్‌డ్రాల్ తీసుకోవచ్చు. 4థ్ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఎంతైతే అమౌంట్ ఉందో అంతలో 50% అయితే మీకు విత్‌డ్రాల్ ఇస్తారనమాట. ఇది డిస్కంటిన్యూ ఆఫ్ అకౌంట్. డిస్కంటిన్యూ ఇది మెయిన్ పాయింట్ అండి. ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో 500 అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో ఎటువంటి అమౌంట్ పే చేయకపోతే, మీ యొక్క పాస్‌బుక్‌లో డిపాజిట్ చేయకపోతే, అప్పుడు దాన్ని డిస్కంటిన్యూస్ అకౌంట్‌గా తీసుకుంటారు. సో, డిస్కంటిన్యూ అకౌంట్‌కి లోన్ గాని, విత్‌డ్రాయల్ గాని అయితే ఉండదు. కాబట్టి మీరు ఒక ఫైనాన్షియల్‌లో కనీసం మినిమమ్ 500 గాని, 1000 గాని ఎంతుంటే అంత మీరు ఆ యొక్క అకౌంట్‌ని అయితే రన్నింగ్‌లో ఉంచుకోవాలి. సపోజ్ డిస్కంటిన్యూ అయింది. మీరు రన్నింగ్ చేసుకోవాలనుకుంటే అడిషనల్‌గా సపోజ్ 500 డిపాజిట్ చేయాలనుకుంటున్నారు. ప్లస్ ₹50 చార్జెస్ పెనాల్టీ ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్‌గా 1 ఇయర్ తర్వాత. 1 ఇయర్‌కి వచ్చి ₹50 మాత్రమే. తర్వాత మీ యొక్క అకౌంట్ మళ్ళీ కంటిన్యూస్‌లోకి వస్తుంది. నెక్స్ట్ మెచ్యూరిటీ. మెచ్యూరిటీ ఎప్పుడంటే మన అకౌంట్ ఓపెన్ చేసిన ఫస్ట్ ఫైనాన్షియల్ నుంచి 15 ఫైనాన్షియల్ అంటే 15 ఇయర్స్ టర్మ్ అనమాట ఇది. 15 సంవత్సరాల ఫైనాన్షియల్ ఇయర్ అంటే 15 ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత మనం అయితే మెచ్యూరిటీకి అప్లై చేసుకోవచ్చు. ఈ మెచ్యూరిటీకి వెళ్ళేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్ తీసుకెళ్తే చాలు. అక్కడ క్లోజర్ ఫామ్ ఇస్తారు. ఆ క్లోజర్ ఫామ్‌తో మీకు మెచ్యూరిటీ అయితే క్లోజ్ చేసిస్తారు. అయితే ఈ మీరు మెచ్యూరిటీ కాకుండా ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే, సో, మెచ్యూరిటీ ఇంకొక 1 ఫైనాన్షియల్ ఇయర్‌లో మెచ్యూరిటీ అయిపోతా అన్నప్పుడు 1 ఇయర్ ముందు ఎళ్లి మీరు ఇంకొక 5 ఇయర్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అదే డిస్కంటిన్యూ అకౌంట్ అయితే ఎక్స్టెండ్ అయితే చేయరు. కాబట్టి మన అకౌంట్‌ని మనం ఎప్పుడు యాక్టివ్‌లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రీమెచ్ క్లోజ్ అంటే మనం ఈ పీపీఎఫ్ అకౌంట్ అనేది 15 సంవత్సరాలు టర్మ్ అనమాట. సో, మనం ముందుగానే క్లోజ్ చేసుకోవాలనుకుంటే అంటే మెచ్యూరిటీ కాకముందే అంటే 5 ఇయర్స్ తర్వాత అయితే ఈ యొక్క ప్రీమెచ్ క్లోజర్‌కి అలో ఉంటుంది. 5 ఇయర్స్ తర్వాత. ఇది కూడా కొన్ని కండిషన్స్ అనమాట. అంటే డిసీజ్ అంటే అకౌంట్ హోల్డర్‌కి ఏదైనా ప్రమాదకరమైన డెత్ ఉంటే మీరు ప్రీమెచ్ క్లోజ్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చి పిల్లలకి ఎడ్యుకేషన్ పర్పస్‌గా క్లోజ్ చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్ సపోజ్ మనం ఇండియన్ రెసిడెంట్ అతను ఎన్ఆర్ఐకి అంటే అదర్ కంట్రీకి వెళ్ళాలా అలాంటప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. సో, ఈ కండిషన్‌లో ఎప్పుడైనా సరే ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత మీరు ప్రీమెచ్ క్లోజర్ అయితే చేసుకోవచ్చు. సపోజు అకౌంట్ హోల్డర్ చనిపోయాడు. చనిపోతే ఆ యొక్క నామినీకి నామినీకి అయితే అమౌంట్ అయితే పే చేస్తారు. అదేవిధంగా లాస్ట్ మంత్ వరకు అంటే ఎప్పటిదాకా కట్టి చనిపోయారో అప్పటిదాకా అయితే ఉన్నంత వరకు పీపీఎఫ్ ఇంట్రెస్టే వస్తుంది. కాబట్టి ఇలాంటి మంచి స్కీము ఆలస్యం చేయకుండా మీరు అప్లై చేసుకోండి. ఇది పిల్లలకు చేసుకోవచ్చు, పెద్దవాళ్ళు చేసుకోవచ్చు. అదేవిధంగా మానసిక స్థితి లేని పర్సన్స్ కూడా గార్డియన్ సపోర్ట్‌తో ఈ యొక్క పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 7.1 ఉంటుంది. కాబట్టి ఇది మిస్ చేసుకోవద్దు. సో, ఎంత అమౌంట్ వేస్తే మనకి ఆ 15 సంవత్సరాల తర్వాత ఎంత వస్తుందో చూద్దాము. ₹1000 అయితే ఎంత? 5000 అయితే ఎంత? అదేవిధంగా 10,000కి, 12,500కి అంటే సంవత్సరానికి ఒకేసారి 1,50,000 కడితే ఎంత వస్తుందనేది ఇప్పుడు మీకు క్లియర్‌గా చూద్దాము. సో, మనం ₹1000తో చూద్దాం. సో, మంత్లీ 1000 అంటే సంవత్సరానికి 12,000 అనమాట. వచ్చి 15 సంవత్సరాలు మెచ్యూరిటీ పీరియడ్ వచ్చి మనం మొత్తం 1,80,000 వరకు కడతాము. మనకి వడ్డీ వచ్చి 1,35,572 వస్తుంది. అంటే 3,15,572 వస్తుంది. అదే 5,000కి అయితే ఎంత వస్తుంది? సో, 5,000కి అయితే మెచ్యూరిటీ అమౌంట్ 15,77,841 వస్తుంది. అదే 10,000కి అయితే అంటే నెలకి 10,000 లెక్కన. సో, మొత్తం మనం 18,00,000 కడతాము. మెచ్యూరిటీ వచ్చి 31,55,680 రూపాయలు. ఇది మనకి ఇప్పుడు చిన్నపిల్లకాయల మీద గాని వేస్తే వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ గానీ, లేదా మ్యారేజ్ పర్పస్ గానీ, లేదా బిజినెస్ పర్పస్ గానీ ఏదో ఒక రకంగా వాళ్ళకైతే ఒక పెద్ద అమౌంట్ అయితే ఉపయోగపడుతుందండి. చాలా మంచి స్కీము. అదే సంవత్సరానికి 1,50,000 అంటే నెలకొచ్చి 12,500 అనుకుంటే మొత్తం 22,00,000 మీరు పే చేస్తారు. మీకు వడ్డీ వచ్చి 16,94,000 మొత్తం 39,44,600 అంటే అప్రాక్సిమేట్లీ 40 lakhs
మీకు ఈ ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ ప్రకారమే మీకు 40 lakhs వరకు అయితే వస్తుంది. చూశారు కదా, ప్రశ్న మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. ఈ వీడియో లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఈ వీడియోని నలుగురు షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళ యొక్క ఫ్యూచర్ కోసం అమౌంట్ సేవ్ చేసుకుంటారు. మీరు వాళ్ళ లైఫ్ని కాపాడినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.